నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అసలు ఉద్యమానికి తెర తీస్తోందా, తెర తీసిందా అనేది ఇక్కడ గమనించాలి. ఏంటిది అన్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల మీద అందరికీ కూడా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు ఇంత బలమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడలేదనేటువంటివి కూడా వాళ్ళ సానుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా ఈ సందేహాలు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడాల. కారణం ఏంటంటే, ఇంత దారుణంగా మనం ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏదన్నా అయితే ఇవన్నీ కూడా ఏదో వంకలు చెప్తున్నారు, అది ఇది అని ఎద్దేవా చేస్తారు. కాబట్టి ఇది సమయం కాదని బహుశా మౌనంగా ఉండి ఉండవచ్చు. కానీ ఒక మాట అయితే ఆయన మాట్లాడారు. మనం గతంలో కూడా చెప్పాం, ఏం జరిగిందో భగవంతుడికి తెలుసు అనేది ఒక పాసింగ్ రిమార్క్ కింద వదిలేసేసిన పరిస్థితి. 1 సంవత్సరంన్నర కాలం గడిచిన తర్వాత ఈ ఈసీ యొక్క వ్యవహార శైలి కానీ ఓట్ చోరీ మీద మెల్లగా భారతదేశంలో, యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి సందేహాలు క్రమంగా ఒక ఉద్యమ రూపంగా ఇంకా దానికి ఒక సమగ్రమైనటువంటిది రాలేదు, కానీ రూపుదిద్దుకుంటున్నటువంటి తరుణంలో మనం సైతం కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది అనేది ఒకవైపు అయితే, యావత్తు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల వ్యవహార శైలిని ఇప్పుడు ఇది సరైన సమయం అని చెప్పని దీన్ని హైలైట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా విస్పష్టంగా మనం ఒక వీడియోలో కూడా చెప్పాం. లోక్సభలో మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి ఇది యావత్తు పార్లమెంటు లోక్సభ సభ్యులందరినీ కూడా ఆకర్షించినటువంటి అంశం అయింది. చాలా కీన్ గా అటు నరేంద్ర మోడీ గారు, అటు తన సీట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇద్దరు కూడా చాలా కీన్ గా విన్నారు. అంతేకాకుండా దీనికి మద్దతుగా వెస్ట్ బెంగాల్ ఎంపీలు అయితే చాలా వాళ్ళు కూడా అగ్రెసివ్ గా అవతల వాళ్ళు ఏదో మాట్లాడబోతుంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేసినటువంటి సంగతి కూడా. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 11వ తేదీ నాడు, అంటే గురువారం రోజు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఆయన వైవి సుబ్బారెడ్డి గారు కూడా సేమ్ అదే విషయాన్ని, ఈవీఎంల మీద ఎన్నికల ప్రక్రియలో పోలింగ్లో జరిగిన అవకతవకలు, ఈవీఎంల మీద సందేహాలు, వీటన్నిటినీ లేవనెత్తుతూ ఆయన కూడా అక్కడ మాట్లాడితే అక్కడ కూడా ఏంటంటే అసలు వినియోగించుకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకున్న తీరు కానీ, వచ్చినటువంటి ఫలితాలు కానీ ఈ రెండింటికి కూడా ఎక్కడా పోలిక పొంతన లేదు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మ్యాండేట్ రికార్డే సరిగ్గా లేనప్పుడు అసలు ఈ కరెక్ట్ ఎలక్షన్స్ ఎలా అవుతాయి? ఎన్నికల సంఘం ఈసీ విడుదల చేసినటువంటి పోలింగ్ శాతం ప్రెస్ నోట్కి, తుది ఫలితాల్లో విడుదల చేసినటువంటి ఫామ్ 20 గణాంకాలకి ఎక్కడా కూడా అసలు పోలిక పొంతన లేదు. 89,500 ఓట్ల తేడా ఉంది అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒకే ఓటరు జాబితాలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పార్లమెంటు ఓట్ల కంటే అసెంబ్లీ ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఒకే వ్యక్తి 2 ఓట్లు వేస్తే తప్ప ఇది సాధ్యం కాదు, మరి ఇది ఎలా జరిగింది అనేటువంటి దాన్ని ఆయన నిలదీసి ప్రశ్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అసలు ఓట్ల శాతం ఎలా పెరుగుతుంది? ఓటింగ్ శాతం అసాధారణంగా 12.54% పెరుగుదల కనిపించింది. పోలింగ్ ముగిసిన తర్వాత 51 లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చాయనే దాని మీద ఈ రోజుకి వివరణ లేదు. అదేవిధంగా మిథున్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించినట్టుగానే అదే అంశాలు నేను హిందూపురం లాంటి చోట్ల వింతపోకడలో అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉందన్నట్లయితే అసలు ఇంపాసిబుల్ పోలింగ్ నెంబర్స్ అక్కడ ఉన్నాయన్నీ కూడా అని చెప్పని ఆయన చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్నటువంటి పేరుతో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గళాన్ని కూడా గట్టిగా వినిపించి ఇక్కడ అవకతవకలు జరిగాయనేటువంటి దాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన యొక్క ప్రసంగానికి పదే అక్కడ అడ్డు తగులుతున్నా కూడా తను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని అయితే అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇది దేనికి సంకేతం అనుకోవాలి అంటే, రాబోయే కాలంలో మెల్లగా ముందుగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు, ఇటు మెడికల్ కాలేజీల వ్యవహారాలు, రైతుల సమస్యలు ఇవన్నీ అయిన తర్వాత వీటి మీద క్రమంగా ఇది ఒక ప్రజా ఉద్యమం కింద రూపుదాల్చుకోవడానికి ఒక కర్టెన్ రైజర్ గా దీన్ని అయితే మనం భావించవచ్చు. ఆ క్రమంలోనే దీన్ని ఒక ప్లాన్డ్ గా ముందు
జాతీయ స్థాయిలో ఈ అంశాలన్నిటినీ కూడా హైలైట్ చేయడానికి ఈ అవకాశాన్ని ఈ సర్ ప్రోగ్రామ్ ని వీళ్ళు ఉపయోగించుకున్నారనేది తెలుస్తుంది. మరి చూద్దాం దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రాబోయే కాలంలో ఎలా స్పందిస్తారు, ఏం జరుగుతుంది, ఉద్యమం ఏ దిశగా ఇది రూపుదాల్చుతుంది అనేది కూడా చూద్దాం. జనంలో సందేహాలు ఉన్న మాట అయితే ఖచ్చితంగా వాస్తవం అనే దానికి ఈ ఆధారాలే మనకి తెలుస్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.